తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అక్టోబర్ 1న డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అక్టోబర్ 1న డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాళే యాదయ్య, అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులకు ఇప్పటికే కాళే యాదయ్య, అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఈ నెల 30 వరకు కడియం శ్రీహరి గడువు కోరారు. ఈ నెల 29 నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. స్పీకర్ అక్టోబర్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.